చేసింది. పార్టీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి తెలంగాణ మేనిఫెస్టోను విడుదల చేశారు. 5 న్యాయాలు తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో మేనిఫెస్టోను రూపొందించారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్, దానం నాగేందర్, రోహిన్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్కు ఐటీఐఆర్ ప్రాజెక్టు పునఃప్రారంభం, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయారంలో ఉక్కు కర్మాగారం, హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపర్చారు. భద్రాచలం అభివృద్ధికి అడ్డంకిగా మారిన ఏపీలో విలీనమైన 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పిస్తామన్నారు. ఇక హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు, విద్యాసంస్థల ఏర్పాటుకు కూడా హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేంద్రంలో ఇవన్నిటినీ మనం ఏర్పాటు చేసుకోవాలని వారి అనుమతితో ఈరోజు ఈ మేనిఫెస్టోలో 5 న్యాయాలు, 5 న్యాయ 25 గ్యారంటీతో పాటు తెలంగాణకు ఈ ప్రత్యేక హామీలు ఈ మేనిఫెస్టో ప్రకారం ప్రజలందరికీ చేరే కావాలని రాబోయే ఈ 9 రోజుల కాలం పాటు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడు మరి ప్రతి ఇంటికి వెళ్లి రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ హామీలు ఏ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మరి పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగానైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తూ కేవలం 3 నెలల కాలయములో ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన ఆనాటి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన సంబంధించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఎప్పుడూ లేని విధంగా 4 గ్యారెంటీలను ప్రజల వద్దకు తీసుకెళ్లి ఈ రోజు వారి మన్ననలను పొంది भारत के लोगों के लिए न्याय को प्रतिष्ठा करने के लिए किया है। अब मोदी जी का डर क्या है? अभी दानम नागेंद्र जी बोल रहे थे, मोदी जी आजकल जो बातें करते हैं वो एक प्रधानमंत्री का शोभा नहीं देता, लेकिन मोदी जी का मन में भी डर है। हम लोग आईना देखते हैं, मोदी जी भी बड़ा सच धजते हैं, तो आईना के सामने जब खड़े हो रहे हैं तो आईना में मोदी जी दिखाई नहीं देता, राहुल गांधी दिखाई दे रहा है। यही डर है और यही डर के कारण वो इतने बातें कर रहे हैं जो एक प्रधानमंत्री का शोभा नहीं देता। तो हम सबसे यही गुजारिश करते हैं, जैसे आजार भाई ने कहा, बूथ को शक्तिशाली रखिए, अपना बूथ में रहिए और लोगों के पास जाइए। तेलंगाना में सरकार आप ही ने गढ़े हैं। तेलंगाना में सोनिया गांधी जी ने जब तेलंगाना राष्ट्र दिए थे तो बहुत उम्मीदों के साथ कांग्रेस ने सोचा था कि कभी हमारे सरकार बनेगी।